కుసుమగంధమే కోయిల గానం ఆనందమే కలువల మౌనం ఆనందమే కోయిల గానం ఆనందమే కలువల మౌనం ఆనందమే కురిసే మిల్లు ఆనందమే కురిసే మల్లు ఆనందమే చూసే మనసుంటే ప్రతి మనిషి దైవమే కువియే కాదా నిజమైన లోకమే చూసే మనసుండాలి కోయిల గానం వినే మనసుండాలి కలువల మౌనాన్ని అందాన్ని చూసే మనసుండాలి పైనుంచి వర్షం కురిసినప్పుడు ఆ మురిసేటువంటి మట్టిని చూసి మనం మురిసిపోవాలి భువియే కాదా నిజమైన స్వర్గమే దేహమానందమే పరమానందమే అహమే వీడితే బ్రతుకు సుమగంధమే దేహమానందమే పరమానందమే ప్రతి మనసున నిల్డాలి మకరందమే కోయిల గానం ఆనందమే కలు అందరికీ మరోసారి సాదరంగా స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం. ఈ రోజు మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా రాయలసీమ స్టీల్ ప్లాంట్ ప్రాజెక్ట్ శంకుస్థాపన మహోత్సవానికి విచ్చేసిన మీ అందరికీ సాదరంగా స్వాగతం సుస్వాగతం. కడప జిల్లా జమ్మలమడుగు మండలం ఈ రోజు మరి జరుగుతున్నటువంటి కార్యక్రమం ఒక చారిత్రాత్మక కార్యక్రమానికి మనందరం సాక్షులు కాబోతున్నాము. కన్యాతీర్థం దేవాలయం దర్శించుకుని వెంటనే మన ముఖ్యమంత్రి గారు కేంద్ర మంత్రివర్యులు శ్రీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు అలాగే మాధవ్ గారు శ్రీ జిందాల్ గారు మరియు ఇతర అతిథులందరినీ మనం చూస్తున్నాము విజువల్స్ లో. హెవీ సెక్షన్ మిల్ ప్రాంతం ఇది కాంక్రీట్ పోరింగ్ కార్యక్రమంలో పాల్గొనడానికి మంత్రి గారు అక్కడికి విచ్చేశారు. ముఖ్యమంత్రి గారు అలాగే ఇతర అతిథులందరినీ మనం వీక్షిస్తున్నాము. ఈ ప్రాంతానికి ఒక ఆధునిక పారిశ్రామిక అద్భుతానికి పునాది వేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారితో పాటు వేదికపై ఉన్నారు ప్రముఖులు. హెవీ సెక్షన్ మిల్ కాంక్రీట్ పోత కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. మనందరం గట్టిగా చప్పట్లతోటి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేయవలసిందిగా మనవి చేస్తున్నాము. హెవీ సెక్షన్ మిల్ కాంక్రీట్ పోత కార్యక్రమం అలాగే ఈ కాంక్రీట్ పోత కార్యక్రమం రాబోయే స్టీల్ ప్లాంట్ లో ఒక కీలకమైన హెవీ సెక్షన్ మిల్ నిర్మాణానికి అధికారికంగా శ్రీకారం చుడుతూ ఉన్నాము. గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈ రోజు లాంఛనంగా ఈ ప్రాజెక్ట్ శంకుస్థాపన మహోత్సవం జరిగింది మనం చూస్తున్నాము. 2 యూనిట్స్ కలిపి ఒకటేసారి ఆ సిమెంట్ పోరింగ్ అన్న ప్రక్రియ జరుగుతుంది. Ladies and gentlemen, it gives us great pleasure today. JSW Steel marks the commencement of development activities for its integrated steel project in Rayalaseema region of Andhra Pradesh, reaffirming its long-term commitment to India's manufacturing growth and the industrial transformation of the state of Andhra Pradesh. This project commencement ceremony is being graced by the Honorable Chief Minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu Garu, senior members of the state government, public representatives, local stakeholders and JSW leadership led by Mr. Sajjan Jindal, Chairman and Managing Director, JSW Group. This project is set up at 2 million ton steel plant by JSW Rayalaseema Steel Limited, 100% subsidiary of JSW Steel Limited in phases, and the first phase with a planned investment of 4,500 crore would be a 1 MTPA integrated steel plant to manufacture low carbon emission steel products. And the second phase with an additional planned investment up to 11,850 crore will expand capacity to 2 MTPA, taking the project investment up to 16,350 crore. Strategically located in the Rayalaseema region,
This project is supported by planned infrastructure including road, rail, power, water connectivity, enabling efficient logistics and long-term industrial development. Ladies and gentlemen, ఈ రోజు మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి JSW కార్యక్రమం భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి సంస్థాగత సమూహాల్లో JSW గ్రూప్ ఒకటి. ఉక్కు, ఇంధనం, మౌలిక సదుపాయాలు, సిమెంట్, పెయింట్స్, రక్షణ రంగం, ఆటోమొబైల్స్, ఈ కామర్స్, క్రీడలు, రియల్టీ, వెంచర్ క్యాపిటల్ వంటి బహుళ రంగాల్లో JSW తన కార్యకలాపాలను విస్తరిస్తూ ఉంది. గత 3 దశాబ్దాలుగా గ్రూప్ కు ప్రధాన వ్యాపార విభాగమైనటువంటి JSW స్టీల్ ఒకే ఒక్క తయారీ యూనిట్ గా మొదలై ఈ రోజు భారతదేశంలో అగ్రగామి ఇంటిగ్రేటెడ్ స్టీల్ కంపెనీగా ఎదగండి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం JSW మొత్తం క్రూడ్ స్టీల్ ఉత్పత్తిలో 43.5 మిలియన్ టన్నులకు పెంచాలి అనే ఒక లక్ష్యం పెట్టుకున్నారు JSW. కర్ణాటక రాష్ట్రంలోని విజయనగర్ లో ఉన్నటువంటి JSW ప్లాంట్ భారతదేశంలో ఒకే ప్రాంతంలో అతిపెద్ద ఉక్కు ఉత్పత్తి కేంద్రం. ప్రస్తుతం ఈ ప్లాంట్ సామర్థ్యం 17.5 మిలియన్ టన్నులు. అయితే రానున్న కాలంలో స్టీల్ సంస్థలో అయినటువంటి JSW స్టీల్ కు వ్యూహాత్మక భాగస్వామ్యం ఉంది JFE కి. దీని ద్వారా అత్యాధునిక సాంకేతికతలను అందిపుచ్చుకుని ఆధునిక విలువలు కలిగినటువంటి ప్రత్యేక ఉక్కు ఉత్పత్తులను తమ వినియోగదారులకు అందిస్తోంది JSW. పర్యావరణ పరిరక్షణ దిశగా కూడా JSW స్టీల్ ముందడుగు వేస్తూ 2030 నాటికి తమ ఉక్కు తయారీ కార్యకలాపాల్లో కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను 42% తగ్గించాలని ఒక లక్ష్యం పెట్టుకున్నారు JSW. అంతేకాకుండా 2050 నాటికి తమ ప్రత్యక్ష నియంత్రణలో ఉన్నటువంటి అన్ని కార్యకలాపాల్లో నికర కార్బన్ నెట్ జీరో కార్బన్ సాధించాలి అనే సంస్థ కృత నిశ్చయంతో ఉంది. 2030 నాటికి తమ ఉక్కు తయారీ కార్యకలాపాలన్నిటినీ పూర్తిగా పునరుత్పాదక ఇంధనంతో నడపడం ద్వారా ఇంధన పరివర్తనలో ముందడుగు వేయాలి అని JSW లక్ష్యంగా పెట్టుకుంది. మనం చూస్తున్నాము విజువల్స్ లో గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, శ్రీ సజ్జన్ జిందాల్ గారు, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ JSW. Better every day is just not our tagline, it's our philosophy. We are $25 billion right? Dutch company we recently acquired, that is Dulux.